అయితే ఇవి స్పోరాడిక్ గా జరుగుతున్నాయా? అప్పుడప్పుడు ఒకటి ఇలాంటి హత్య జరగడం, కొన్ని రిపోర్టు అయితే కావడం, లేకపోతే లేదు, కొన్ని రికార్డు కావడం లేకపోతే లేదు. సో స్పోరాడిక్ ఇన్సిడెంట్స్ ఇవి, లేక సమాజంలో ఒక ధోరణి. సో ఇప్పుడు ముందుకు వస్తున్నటువంటి ఒక ధోరణి అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీన్ని నేనైతే ఒక ధోరణిగానే చూస్తున్నాను. సమాజంలో సోషల్ డైనమిక్స్ మారుతున్నప్పుడు, సామాజిక మార్పు క్రమంలో ఇప్పుడు ఇంతకుముందు జరగంది ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి మనం ప్రశ్నించుకుంటే, మన సమాజం, ఇండియా సమాజము, తెలంగాణ సమాజం ఒక తిరోగమన దిశలో వెళ్తుంది. దాదాపు 30-35 సంవత్సరాల నుంచి ఈ తిరోగమన దశ అనేది వచ్చింది. మొట్టమొదటి ఆర్థిక రంగంలో వచ్చింది. ఆర్థిక రంగంలో ఈ నయా ఉదారవాదం, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ వచ్చిన తర్వాత కార్పొరేట్ పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి చెందడం, దానికి సంబంధించిన ఆర్థిక విధానాలను రూపొందించి ప్రభుత్వాలు ప్రైవేటీకరణకు కట్టుబడి ఉండడం, ప్రజల ప్రయోజనాల కంటే ప్రైవేట్ ప్రయోజనాలు, కొద్దిమంది సంపన్నుల ప్రైవేట్ ప్రయోజనాలకు అవి రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, ఏర్పడుతున్న ప్రభుత్వాలు ఆ క్రమంలోనే విద్యారంగాన్ని తీసుకుంటే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మేము విద్యా పరిరక్షణ కమిటీ ఉద్యమంలో పనిచేస్తున్నాము. 35-36 సంవత్సరాలు అయ్యాయి. సో ఈ మార్పు కూడా అప్పటి నుంచి అని నేను భావిస్తున్నాను. సో విద్యారంగంలో అందరికీ విద్య, అందరికీ సమాన విద్య, కామన్ స్కూల్ సిస్టమ్ అని మనం ఏదైతే అంటున్నాం, అందరికీ సమాన విద్య, అందరికీ ఉచిత విద్య అని 80s వరకు పెద్ద ఎత్తున ప్రజల డిమాండ్ ముందుకు రావడం, ఆ విధంగా ప్రతి గ్రామంలో, ప్రతి ఆవాస పాఠశాలలో వచ్చి పెద్ద ఎత్తున ఈ దళిత బహుజన కులాలకు చెందినటువంటి పిల్లలు ఈ ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం. సో అంతకుముందు నిరక్షరాస్యత పెద్ద సమస్యగా ఉంది. అటువంటిది ఇప్పుడు వాళ్ళు విద్యను అభ్యసించడం, స్కూల్ విద్య, తర్వాత కళాశాలలు వచ్చినాయి, ప్రభుత్వ కళాశాలలు, వాటిలో చదువుకొని విద్యావంతులు కావడం, మార్పు వచ్చింది. అయితే ఈ నవ్య ఉదారవాద విధానాలు వచ్చిన తర్వాత, ప్రైవేటీకరణ మొదలుపెట్టిన తర్వాత విద్యారంగంలో ప్రముఖంగా ఈ ప్రైవేటీకరణ వచ్చింది. ప్రైవేటు స్కూళ్లను, ప్రైవేటు కళాశాలలని, ఇప్పుడు ప్రైవేటు యూనివర్సిటీలను కూడా అనుమతిస్తున్నారు. ఎందుకు? దీని వెనుక ఏంటి వాళ్ళ యొక్క ఉద్దేశము? ఒక కుట్రపూరితమైనటువంటి ఉద్దేశం. తిరోగమన తిరోగమన దశ ఏదైతే స్టార్ట్ అయిందో అందులో భాగంగా ఈ దళిత బహుజనులకు విద్య, పూర్వం విద్య అసలు వీళ్ళకు లభ్యం కాలేదు.
స్వాతంత్రం కంటే ముందు దళిత భోజనంలో అసలు చిన్నపరెడ్డి అనే ఒక సుప్రీంకోర్టు జడ్జి నాకు చెప్పారు 40 ఈ అగ్రకులాలు అన్న వాళ్ళకు కూడా చదువు గ్రాడ్యుయేట్ 1942లో అని చెప్పారు. సో అటువంటిది దళిత బహుజనులకు విద్య అనేది క్వశ్చన్ లేదు అంతకు స్వాతంత్రానికంటే ముందు. ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్ళు బడులు కళాశాలలు ఏర్పడ్డాయి, యూనివర్సిటీలు ఏర్పడ్డాయి. అందులో ఈ రిజర్వేషన్ అనే అంశం కూడా ఉంది. వాటిని ఉపయోగించుకొని చదువుకుంటుంటే వీళ్ళు ముందుకు వచ్చేస్తున్నారు. పెద్ద మార్గం అన్నమాట అభివృద్ధికి. వేరే సోర్సెస్ ఏం లేవు, విద్య ద్వారానే అభివృద్ధి కావడానికి అవకాశం. అటువంటిది ఆ విద్యను వీళ్ళకి లభ్యం కాకుండా చేయాలి. అందరికీ విద్య, సమాన విద్య, ఉచిత విద్య, దీన్ని పనిచేయకుండా చేయాలి అనే కుట్రపూరితమైనటువంటి విధానాన్ని తీసుకొచ్చి ఇవాళ మొత్తం విద్యను తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, మొత్తం ఇండియాలో ఈ ప్రైవేటీకరణ పెద్ద ఎత్తున తీసుకొచ్చి, కార్పొరేటీకరణ తీసుకొచ్చి వ్యాపారీకరణ చేసేసారు. పెద్ద వ్యాపారం అయిపోయింది విద్య. ఈ పెద్ద వ్యాపారంగా నడుస్తున్నటువంటి విద్యలోకి దళిత బహుజనులు ఎక్కడి నుంచి ఎంటర్ అవుతారు? సో ప్రభుత్వ బడులను మూసివేసే కార్యక్రమం తీసుకొచ్చారు. కళాశాలను యూనివర్సిటీలు, ఉస్మానియా యూనివర్సిటీ అటువంటి 107-108 సంవత్సరాల క్రింద ఏర్పడినటువంటి ప్రముఖ యూనివర్సిటీ ఇవాళ రోగగ్రస్తం అనేది. ఎందుకు అంటే 95% కంటే ఎక్కువ దళిత బహుజనులు చదువుతున్నారు ఈ ప్రభుత్వ యూనివర్సిటీలలో, కాలేజీలలో, పాఠశాలలో. కాబట్టి మనం ఎన్ని రిప్రజెంటేషన్స్ చేసిన విద్యా పరిరక్షణ కమిటీ నుంచి వచ్చిన ప్రతి ముఖ్యమంత్రికి ఎన్ని రిప్రజెంటేషన్స్ చేసినా అధికారంలోకి వచ్చినప్పుడు మాట్లాడతారు, చాలా మార్పులు తీసుకొచ్చేస్తాము, డెవలప్ చేస్తాము, వనరులు కల్పిస్తామని. నిన్న ఒక తిరిగేస్తుంటే ఒక స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేస్తాం మా ప్రభుత్వంలో అని ప్రకటన. తీరా చూస్తే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇండియాలో లోయెస్ట్ ఫండ్స్ అలొకేషన్, సో బడ్జెట్ లో అలొకేషన్ లోయెస్ట్ లెవెల్లో 6.5% తీసుకొచ్చి ఒకప్పుడు 17% వరకు ఉండే మన రాష్ట్రాలు. సో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అభివృద్ధి చేస్తాం ప్రభుత్వ విద్యను అని చెప్పి ఎన్నో మాటలు చెప్పి ఇప్పుడు మళ్ళీ బడ్జెట్లు 2 బడ్జెట్లు ప్రవేశపెట్టారు 7.5%. సో ఇట్లా దళిత బహుజనులు అభివృద్ధి చెందకూడదనే ఒక కుట్రపూరితమైనటువంటి విధానాలను అమలు చేయడం జరుగుతుంది. ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, వాటిల్లో ఉద్యోగాలు ఉండేవి పెద్ద ఎత్తున. వాటిల్లోకి వీళ్ళు వచ్చేవాళ్ళు, చదువుకొని ఉద్యోగాలకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేటీకరణ ఇదంతా. అయితే ఇక్కడ స్థూలంగా మనం చూసినట్లయితే ఈ కుల వ్యవస్థ హిందూ మతంలో భాగంగా వచ్చింది. హిందూ మతానికి సంబంధించినటువంటి వ్యవస్థ ఇది. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, పురాణాలు అన్నిట్లలో కూడా ఈ వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ గురించి చెప్పారు. ధర్మశాస్త్రాలు ముఖ్యంగా, వాటికంటే ముఖ్యంగా ధర్మశాస్త్రాలు, హిందూ ధర్మశాస్త్రాలు అన్నిట్లలో కూడా ఒక మనుధర్మ శాస్త్రమే కాదు, మనుధర్మ శాస్త్రం చాలా ముఖ్యమైన ధర్మశాస్త్రం. కానీ మనుధర్మ శాస్త్రానికంటే ముందు వచ్చినటువంటి వ్యాసుడు, భరద్వాజుడు, వశిష్ఠుడు, వీళ్ళంతా పెద్ద పెద్ద మహర్షులు ఎవరైతే హిందూ మహర్షులు ఉండిరో వాళ్ళందరూ కూడా ధర్మశాస్త్రాలలో ఈ
వర్ణ వర్ణాశ్రమ ధర్మం, జాతీయ పురుషార్థాలని ఆ ధర్మశాస్త్రాన్ని రాశారు. అది కొనసాగుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, భగవద్గీత చెప్పిన వారు ఎవరు? కృష్ణుడు. కృష్ణుడు ఎవరు? భగవానుడు, విష్ణు అవతారం. విష్ణు అవతారం భగవంతుడే ఈ వ్యవస్థను సృష్టించాడు, వర్ణ వ్యవస్థను, కుల వ్యవస్థ. కాబట్టి ఇది పుణ్యం పాపాలకు సంబంధించింది. సో నమ్మకానికి, భగవంతుల్లో నమ్మకానికి సంబంధించి దాంతో ముడిపడి ఉన్నది. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తే వెంటనే హిందూ మతాన్ని వ్యతిరేకించినట్టుగా ఫీల్ చేస్తారు, హిందూ సాంప్రదాయాన్ని, హిందూ ధర్మశాస్త్రాన్ని, హిందూ శాస్త్రాలను వ్యతిరేకించినట్టుగా ఫీల్ చేస్తారు. అది ఒక అంశం. రెండోది ఏంటంటే, ఈ స్వాతంత్రం వచ్చి రాజ్యాంగ వ్యవస్థ, చట్ట వ్యవస్థ ఇవన్నీ వచ్చాయి. రాజ్యాంగంలో చాలా ప్రముఖమైనటువంటి సామాజిక మార్పుకు సంబంధించినటువంటి అంశాలు. సో మనము రాజ్యాంగ పీఠిక దగ్గర నుంచి, ఫండమెంటల్ రైట్స్ దగ్గర నుంచి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ వరకు మొత్తం చూసుకుంటూ పోతే అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ 17వ ఆర్టికల్లో ఉంది. అది ఫండమెంటల్ రైట్స్ లో అది ఒకటి, అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. దాని తర్వాత ఉన్నటువంటి ఆర్టికల్లో 16లో నో ఆల్ కైండ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆర్ బ్యాన్ ఇంక్లూడింగ్ కుల వివక్ష, మతము, కులము, జాతి, ఈ వివక్షలన్నింటినీ రద్దు చేస్తున్నామని. కానీ అంబేద్కర్ చెప్పినట్టుగా రాజ్యాంగము, చట్టాలు ఒకవైపు, సామాజిక వ్యవస్థ సామాజిక వ్యవస్థ ఎట్లా నడుస్తుంది? రాజ్యాంగం ప్రకారం నడవడం లేదు, చట్టాల ప్రకారం నడవచ్చు. చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యాంగాన్ని పక్కకు పెడుతూ వాళ్ళు ఫాలో చేస్తున్నది ఏంటి? మన ధర్మశాస్త్రాన్ని, ఇతర ధర్మశాస్త్రాన్ని ఫాలో. అయితే ఇప్పుడు ఈ అంబేద్కర్ కుల నిర్మూలన అనే గ్రంథంలో ఒక విషయం చెప్పాడు. దళితులకు 2 ప్రధాన శత్రువులు ఉన్నాయి. ఒకటి బ్రాహ్మణవాదం, రెండవది పెట్టుబడిదారీ విధానం. ఈ రెండింటిని వ్యతిరేకించకుండా మార్పు అనేది రాదు. కుల నిర్మూలన జరగాలంటే బ్రాహ్మణవాదంలో భాగం కుల వ్యవస్థ. అప్పుడు బ్రాహ్మణవాదం అన్నారు, ఇప్పుడు హిందూ మతానికి తర్వాత వచ్చింది. సనాతన ధర్మము, బ్రాహ్మణవాదము ముందు ఉండే. సో ఈ బ్రాహ్మణవాదాన్ని, సనాతన ధర్మాన్ని, సనాతన ధర్మం అంటే ఎటర్నల్ బ్యూటీ. సో దానికి అంత అనేది ఉండదు అనమాట, ఎటర్నల్ గా కొనసాగే ధర్మం అన్నమాట. సో మనము అంబేద్కర్ చెప్పినట్టు బ్రాహ్మణవాదాన్ని పెట్టుబెట్టాలి మనం. అయితే ఇప్పుడు మల్లేష్ తర్వాత ఇతర కులతులంకార హత్యలు జరుగుతున్నాయో దానికి సొల్యూషన్ ఏంటి అంటే, ఒకటి ఇమీడియట్ గా మనము దాన్ని ఎదుర్కోవడానికి సంఘటితమైనటువంటి పోరాటాలు చేయాలి. అది ఒకటి మార్గం, వేరే లేదు. సో రౌండ్ టేబుల్ సమావేశం పెడితే మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, విశ్లేషిస్తాము, ఎందుకు జరుగుతున్నాయి, కారణాలు ఏంటి అని విశ్లేషిస్తాం. కానీ వాట్ టు డూ అనే దగ్గరికి వస్తే, సో దళిత బహుజన జనాలు, సంఘాలు ఒక్కటే సంఘటితంగా పోరాటం చేయాలి. సో నేను 1980-90 దశకాలలో కారంచేడు, చుండూరు, నీరుకొండ అక్కడ జరిగినటువంటి దళితుల హత్యలు, భూస్వాములు, అగ్రకుల భూస్వాములు ఏదైతే హత్యలు చేపించారో అప్పటి నుంచి నేను దళిత ఉద్యమంలో, దళిత మహాసభ నిర్వహించినటువంటి ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాను. ఆ తర్వాత ఈ వెనుకబడిన కులాల ఉద్యమాలలో కూడా పాల్గొన్నాను. తర్వాత ఏమిటంటే కామన్ ఇష్యూస్ వచ్చినప్పుడు దళిత మహాసభ, దళిత బహుజన మహాసభ అని కూడా పెట్టాం. అందులో కూడా నేను పనిచేశాను.
సో దళితులు బీసీలు అందరూ కలిసి గిరిజనులు అందరూ కలిసి పోరాడాలని చెప్పి దళిత బహుజన పోరాట సమితి అని కూడా పెట్టారు. సో ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏమిటంటే అట్లాంటి పోరాట సమితిని ఒకటి తయారు చేసుకోవాలి సమిష్టిగా సంఘటితంగా. అయితే ఈ పోరాట సమితి యొక్క దృక్పథం ఎట్లా ఉండాలి, ఫ్రేమ్వర్క్ ఎట్లా ఉండాలి అంటే బ్రాహ్మణవాదాన్ని వ్యతిరేకించాలి. ఎందుకంటే కుల వ్యవస్థ, బ్రాహ్మణవాదం వల్ల కుల వ్యవస్థ వల్ల ఈ హత్యలు జరుగుతున్నాయి. మూలం అక్కడ ఉంది కాబట్టి మనం బ్రాహ్మణవాదాన్ని వ్యతిరేకించాలి. హిందుత్వ అని ఏదైతే ప్రస్తుతం పిలుస్తున్నారో బ్రాహ్మణవాదాన్ని ఇప్పుడు హిందుత్వ అంటున్నారు, దాన్ని మనం వ్యతిరేకించాలి. మన యొక్క దృక్పథం ఫ్రేమ్వర్క్ లో ఇవి ఉండాలన్నమాట. సో అన్ని రకాల మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో సో మతాన్ని వ్యతిరేకించాలి, కుల వ్యతిరేక దృక్పథం ఉండాలి, కుల వ్యవస్థను వ్యతిరేకించాలి, కుల నిర్మూలన అనే దృక్పథం ఉండాలి. సో మనం చేసే ఈ పనులన్నీ అందులో భాగంగానే ఉండాలి. వ్యవస్థతో కాంప్రమైజ్ అయ్యి మనం ఒక్కొక్క ఇన్సిడెంట్ జరిగినప్పుడల్లా ఏదో చేస్తా ఉంటే సామాజిక పరివర్తన రాదు. కాబట్టి ఈ ఫ్రేమ్వర్క్ లో మనం పెట్టుబడిదారీ వ్యవస్థను మనం వ్యతిరేకించాలి. ఎందుకంటే ఈ రెండు కలగలిసి ఉన్నాయి. కుల వ్యవస్థ, వర్గ వ్యవస్థ, ఈ రెండు కలగలిసి ఉన్నాయి. మన దృక్పథం ఎట్లా ఉండాలంటే కులవర్గ దృక్పథం ఉండాలి. ఓన్లీ కుల దృక్పథమే ఉంటే అంబేద్కరిజం అని మాట్లాడుతూ మనము సొల్యూషన్స్ కోసం ప్రయత్నం చేస్తే ఏమవుతుందంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ వ్యవస్థలో భాగం అయిపోతున్నారు, చిన్న చిన్న లాభాల కోసం కాంప్రమైజ్ అయిపోతున్నారు. అంబేద్కరిజం అని మాట్లాడుతూ నేను విమర్శిస్తున్నాను అనుకోకండి, వ్యతిరేకిస్తున్నాను అనుకోకండి. అంబేద్కర్ గొప్ప మేధావి. నేను ఇండియాలో పుట్టినటువంటి ఇద్దరు అంబేద్కర్ మెమోరియల్ లెక్చర్ నన్ను ఇన్వైట్ చేస్తే ఇండియాలో పుట్టిన ఇద్దరు గొప్ప మేధావులు ఎవరంటే ఒకరు బుద్ధుడు, రెండవ వాడు అంబేద్కర్ అని చెప్పారు తప్పనిసరిగా. అయితే ఇప్పుడు ఉన్నవాళ్ళు అంబేద్కరిజం పేరు చెప్పి అంబేద్కర్ పేరు మీద సంస్థలు పెట్టుకొని చిన్న చిన్న ఉద్యమాలు నిర్వహిస్తూ స్వల్ప లాభాల కోసం పనిచేస్తున్నారు. కానీ దీర్ఘకాలిక శాశ్వత పరిష్కారాల గురించి ఆలోచిస్తే కులాన్ని వ్యతిరేకించాలి, బ్రాహ్మణవాదాన్ని వ్యతిరేకించాలి, పెట్టుబడిదారి విధానాన్ని కూడా వ్యతిరేకించాలి. ఎందుకంటే కులం వర్గం కలిసి ఉన్నాయి. ఇవాళ నిన్ననే రిపోర్ట్ వచ్చింది, ఇండియన్ ఎకనామిక్ రిపోర్ట్. సో ముఖేష్ అంబానీ రిచెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఆయన ఎవరు? గుజరాత్ వైశ్యు. సో ఆయన కుటుంబ ఆస్తులు ఎంత అంటే 28 లక్షల కోట్లు. సో జీడిపిలో భాగం ఎంత అంటే 12%. సో ఇప్పుడు ఈ అభివృద్ధి గురించి ఒకటి ఆలోచించాలి. అభివృద్ధి ఎవరి కోసము అంటే అగ్రకుల సంపన్నుల కోసం, సంక్షేమం ఎవరి కోసము అంటే దళిత బహుజనుల కోసం. సో ఈ రెండింటిని మనం విడగొట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. సో వీళ్ళు చనిపోకుండా, ఆకలి చావులు చావకుండా, పని దొరకక, ఆదాయం లేక చనిపోకుండా బతికుండేటట్లు చేయాలంటే ఈ సంక్షేమ కార్యక్రమాలు నడిపించి, సో మొత్తం ఆధారపడి బతికే మనుషులు కావాలి కదా, చాకిరీకి మనుషులు కావాలి, బతికుండాలి, పని చేయాలి కాబట్టి బతికుండాలి. సో మొత్తము ఆధారపడి జీవించే పరిస్థితిని తీసుకొచ్చారు. ఇవాళ 80 కోట్ల మందికి ఆహార భద్రత లేదు. రేషన్ కార్డులలో బియ్యం ఇస్తే తప్ప మార్కెట్లో కొనుక్కొని తినే పరిస్థితి లేదు. సో ఇల్లు కట్టి ఇవ్వడము, విద్యుత్తును ఉచితంగా ఇవ్వడము, ఉచితాలు చాలా ఉన్నాయి, సబ్సిడీలు చాలా ఉన్నాయి.
ఇవన్నీ నేను వద్దంటలేను, ఇవ్వాలి. ఎందుకంటే బతుకుండాలి కదా, మొదలు పోరాటం చేయాలంటే బతుకుండాలి. కాబట్టి ఇవి ఇవ్వాలి. కానీ సొల్యూషన్ ఏంటి అంటే అభివృద్ధిలో భాగస్వాములు కావాలి, వీళ్ళు అభివృద్ధిలో భాగం కావాలి. జీడిపి డిస్ట్రిబ్యూషన్, సమానత్వ డిస్ట్రిబ్యూషన్ రావాలి. జీడిపి పెరగడమే కాదు, సమానత్వ డిస్ట్రిబ్యూషన్ రావాలి. సో కొన్ని కుటుంబాలే, సో 300 కుటుంబాలకు అది ఇచ్చారు. 300 కుటుంబాల దగ్గర 146 లక్షల కోట్ల ఆదాయం వాళ్ళ దగ్గర కేంద్రీకరించబడి ఉంది. 300 కుటుంబాల చేతిలో 60%, జీడిపిలో 60% వాళ్ళ చేతిలో. సో ఇట్లా అగ్రకులాలు ఇవాళ దోపిడీ కులాలుగా మారి ఈ పెట్టుబడిదారీ వ్యవస్థలో మొత్తం దోపిడీ చేస్తున్నారు. ప్రజల్ని, శ్రామికుల్ని, రైతుల్ని దోపిడీ చేస్తున్నారు. దీన్ని అర్థం చేసుకొని మనం ఈ రకమైనటువంటి దోపిడీ వ్యవస్థను ఏదైతే డెవలప్ చేస్తున్నారో, పెట్టుబడిదారీ దోపిడీని, దీన్ని వ్యతిరేకిస్తారు. సో ఒక అగ్రకుల వ్యక్తి ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయితే ఈ 5 ఏళ్లలో పెద్ద సంపన్నుడైపోతాడు. ఒక దళితుడు ఎమ్మెల్యే అయితే 5 ఏళ్లలో ఏమవుతాడు? చాలా మంది సామాన్య జీవితం గడుపుతారు. 5 ఏళ్ల తర్వాత అసెంబ్లీకి ఎన్నికైనా, సర్పంచ్కి ఎన్నికైనా తర్వాత మామూలు జీవితమే గడుపుతున్నాడు. కానీ సో అగ్రకుల వ్యక్తి ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ అయితే సంపన్నుడైపోతున్నాడు. బ్రహ్మాండం వనరులన్నింటినీ దోపిడీ చేస్తారు. ప్రభుత్వ వనరులను, ప్రైవేట్ వనరులు. ఇది జరుగుతుంది. కాబట్టి మనము ఈ దృక్పథాన్ని డెవలప్ చేసుకొని ఈ హక్కుల కోసం మనం ఏదైతే పోరాడాలో, హక్కుల పోరాట సమితిని ఏర్పాటు చేసుకోవాలి, సమిష్టిగా చేసుకొని దాని ద్వారా పోరాటాన్ని నిర్వహించాలి. దృక్పథం ఇది. తర్వాత సామాజిక మార్పు ఉద్యమాలని, పరివర్తన ఉద్యమాన్ని పెద్ద ఎత్తున మనం ఆర్గనైజ్ చేసుకోవాలి. అందులో ఈ కుల వ్యతిరేక, మత వ్యతిరేక. సో దృక్పథం ఏముండాలి? రేషనలిజం, హేతువాదం, భౌతికవాదం, నాస్తికవాదం. తర్వాత వీళ్ళు పెట్టుబడిదారీ వ్యవస్థను ఒక ఆదర్శవాదంగా చెప్తున్నారు. ఇట్లా కాకుండా రాజ్యాంగంలో ఏముంది? ఉన్నతమైన వ్యవస్థ ఏదని రాజ్యాంగంలో పెట్టారు? సోషలిజం ఈజ్ అవర్ గ్రేట్ గోల్ అన్నమాట. సో సోషలిస్టు ప్రత్యామ్నాయం ఏంటి? మరి వీటిని వ్యతిరేకిస్తే దళిత బహుజనులు అనుసరించాల్సిన ఒక రాజకీయ సిద్ధాంతం ఏంటి అంటే తప్పనిసరిగా సోషలిజమే. రాజ్యాంగంలో పాలక వర్గాలకు సంబంధించిన వాళ్ళు సోషలిజం అని పెట్టగా, మనం అట్టడుగున ఉండి బతకడానికి కష్టంగా ఉన్న వాళ్ళం సోషలిజం అనడంలో కష్టమే ఉంది. ఎందుకు మనం సంకోచిస్తున్నాం? మన ఐడియాలజీ సోషలిజమే. దాన్ని కూడా మనం మన దృక్పథంలో పెట్టుకొని ఒకవైపు ఈ హక్కుల కోసము, హత్యలకు వ్యతిరేకంగా పోరాడడం, రెండవది సామాజిక పరివర్తన కోసం మనం ఉద్యమాలని ముందుకు తీసుకుపోవడం, వాటిలలో ఈ లక్ష్యాలన్నింటినీ మనం పొందుపరుచుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉందని. సమయం ఎక్కువ లేదు కాబట్టి